మేడం, సరసు రాహుల్ టెండర్ వేయడానికి వస్తున్నారంట. వచ్చేస్తున్నారా? ఓ రోజు బుల్లెట్ ప్రీతికి బదులు దీని గుండెల్లో దిగినా ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎలా ఆపాలి? ఆ సరస్సు వస్తే ఏంటి మేడం, మనం చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంతో మందిని కన్సల్ట్ చేసి ఈ కోడ్ తయారు చేశాం కదా మేడం. నిజమే, కానీ సరస్సు తెచ్చే కోడ్ తయారు చేసింది ఆ వాగ్దేవి. అది చేసే పనుల మీద కోపం ఉన్నా దాని టాలెంట్ మీద మాత్రం నమ్మకంతో పాటు అసూయ కూడా ఉంది. అదే నా బాధ, భయం. ఈ ప్రాజెక్ట్ మనకు ఓకే అయితే 50 ఇయర్స్ ఏ కష్టం లేకుండా, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. అందుకే వాగ్దేవిని కిడ్నాప్ చేసి సరస్సుని ఇరికించాను. ఇంత చేసిన ప్రాజెక్ట్ మాత్రం దానికి దక్కడానికి అస్సలు వీల్లేదు. ఇంకెంత దూరం బాబు? 10 minutes సరసు. దేవుడు దయవల్ల ఈ ప్రాజెక్ట్ మనకి దక్కితే అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే శుభవార్త చెప్పినట్టు అవుతుంది. హలో సార్, నా పేరు చందు సార్. వాగ్దేవి గ్రూప్లో టీచర్గా పనిచేస్తున్నాను. చెప్పండి. వాగ్దేవి మేడం గారి కార్కి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? ఎక్కడ? సిటీ అవుట్స్కట్స్లో ఉన్న క్వారీ దగ్గర సార్. లోపల మేడం గారు కూడా ఉన్నట్టున్నారు సార్. అది మేడం కారేనా? మీరు సరిగ్గా చూసారా? అవును సార్, మేడం గారి కార్ నెంబర్ TS09-111. యా, అది మేడం కారే. మీరు వెంటనే ఈ స్పాట్కి రండి సార్. మేడం కండిషన్ క్రిటికల్గా ఉందనుకుంటా. ఆల్రెడీ అంబులెన్స్, పోలీసులు కూడా వచ్చారు. ఓకే. ఏంటి బాబు ఇది? అమ్మగారిని కాపాడాలని మనం వెళ్తుంటే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. బాబు బాబు మిమ్మల్ని బాబు బాబు ఏం ఆలోచిస్తున్నాను? త్వరగా కారు వెనక్కి తిప్పండి. ఏరా, నమ్మేశారా? అవును మేడం, కార్ యూటర్న్ చేసి క్వారీ వైపు వెళ్ళారు. వెరీ గుడ్. ఈవినింగ్ ఆఫీస్కి వచ్చి నీ గిఫ్ట్ తీసుకెళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ. జ్యోతి మేడం, మన ప్లాన్ వర్కౌట్ అయింది. రాహుల్ సరస్సు అబద్ధాన్ని నమ్మి యూటర్న్ తీసుకున్నారు. ఇక మనకి తిరుగులేదు. ఇప్పుడు వెళ్ళి ఆ టెండర్ సబ్మిట్ చేస్తాను, ప్రాజెక్ట్ సాధిస్తాను. ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ సురేఖని వేరు చేయడం ఎవ్వరి తరం కాదు. టైం అయింది, బిడ్డింగ్ స్టార్ట్ చేయండి.
మీ స్మైల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ కూడా మీదే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి? ఇట్స్ ష్యూర్ షాట్. సురేఖ అంటే సక్సెస్, సక్సెస్ అంటే సురేఖ. ఇంకో 5 minutes ఉంది. ఇంకెవరైనా వస్తారేమో వెయిట్ చేద్దాం. ఇంకెవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు రెడ్డి గారు. నేను సబ్మిట్ చేశాను కదా, బిడ్డింగ్ క్లోజ్ చేస్తే బెటర్. మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కానీ మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదండి. అన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అందరూ సబ్మిట్ చేశారు. ఇంకేంటి ఆలస్యం? అంటే వాగ్దేవి గారి కంపెనీ నుంచి కోట్ రావాల్సింది. ఆవిడ లాస్ట్ వీక్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ మీద ఆమెకున్న ఇంట్రెస్ట్ చెప్పారు. చూడండి, మీకు ఫేవర్ చేయాలని ఆశగా ఉంటే వేరే ప్రాసెస్లో చేయండి, కానీ టెండర్ దగ్గర కాదు. వాగ్దేవ్ గారింట్లో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని విన్నాను. నాకు తెలిసి అక్కడ నుండి ఏ రెస్పాండ్ ఉండదు. ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అవునండి, ఒక్కరి కోసం ఆ టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? యా, ప్లీజ్ స్టార్ట్. ఓకే. మొత్తం అన్ని సబ్మిషన్స్ పరిశీలించిన తర్వాత బెస్ట్ కోడ్ సురేఖ గ్రూప్ నుంచి వచ్చింది. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. Thanks. కంగ్రాచులేషన్స్ Thank మేడం. you. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సురేఖ గ్రూప్కి ఆగండి.
వాగ్దేవి గ్రూప్ నుండి మేం బిడ్ వేస్తున్నాం. ఆల్రెడీ సబ్మిషన్ క్లోజ్ చేశారు, ఇప్పుడు కూడా ఎలా చేస్తారండి? అప్పుడే ఎలా క్లోజ్ చేస్తారండి? ఇంకా 5 minutes టైం ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది? రూల్స్ గురించి మాట్లాడిన మీరే టెండర్ సబ్మిట్ చేయడానికి ఎవరొచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇవ్వడానికి ఇది చీటీ పాటో వేలం పాటో కాదు. వాగ్దేవి గ్రూప్ CEO ఇక్కడ. కావాలి. సార్, మా మేడం సరస్సుని సీఈఓగా చేస్తూ ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్. అది ఒక్క రోజుకే కదా. మా గురించి డీటెయిల్స్ బాగానే తెలుసుకున్నావే. ఈ డాక్యుమెంట్లో అంటిల్ ఫర్దర్ నోటీస్ అనుంది. అంటే మా మేడం చెప్పే వరకు సరస్సుదే పవర్. తన మాట మా మేడం శాసనం, తన గీత మా మేడం సంతకం. ఎనీ డౌట్స్? ఆ కౌరవండి. ఏంటలా చూస్తున్నావు? అంటే కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది కదా, అందుకే మొహం మాడిపోయింది. ప్లాన్ ఏంటి? ఫోన్లో కిరాయి మనుషులతో కార్ నెంబర్ చెప్పించిన దానివి ఆ కార్ ఎక్కడుంది, ఏ కండిషన్లో ఉందో తెలుసుకోవాలి కదా. మా మేడం మిస్ అయినప్పటి నుంచి ఆ కార్ మా గ్యారేజ్లోనే ఉంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఫోన్ చేసి చెప్పించడం ఏంటి? నిజం బయటపడ్డాక నోరు మూసుకునే ఉండాలి, వాదించే వాగుడు కాదు. జైలుకి వెళ్ళినా నీ బుద్ధి మారలేదన్నమాట. ఏ టెండర్ వేయను, అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్ ఇది, అంతే తప్ప ఏ ప్లాను లేదు. ప్రాజెక్ట్ గెలిచిన తర్వాత చెప్తాను మీ సంగతి.
ఆ డైలాగ్ మాది. లాస్ట్ మూమెంట్లో వాగ్దేవి గ్రూప్ నుండి వచ్చిన కోట్ సురేఖ గ్రూప్ టెండర్ కన్నా తక్కువగా కోట్ చేసింది. సో ఈ ప్రాజెక్టు వాగ్దేవి గ్రూప్కే సొంతమైంది. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా. మేడం, మీరు కూడా ఇక్కడ సైన్ చేయండి. మీరు రండి బాబు. కంగ్రాట్స్. ఏయ్ ఆగు. ఎక్కడికి మెల్లగా జారుకుంటున్నావు? ఓటమి బాధలో ఉంది కదా బాబు, ఇంటికి పోయి ఏడుద్దామనేమో. ఆ ఏడుపు తర్వాత ముందు మా మేడం ఎక్కడుందో చెప్పు. ఏ మేడం? అన్నీ చేసి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావు? నటించడం ఏంటి? మీకు ఫోన్ కాల్ చేయించింది నేనే, కానీ వాగ్దేవి గురించి నాకు తెలీదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఈ ప్రాజెక్ట్ కోసమే కదా మా అమ్మగారిని కిడ్నాప్ చేయించి నన్ను ఈ కేసులో ఇరికించావు. చాలా ఆపు. వింటున్నాను కదా అని మీకు జరిగిన అన్యాయాలు అక్రమాలు నా మీద రుద్దుతున్నారా? రుద్దడం కాదు, నీ బుద్ధి తెలుసు కాబట్టి అడుగుతున్నావు. చూడండి, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని దక్కించుకోవాలనుకున్న మాట నిజమే, కానీ వాగ్దేవిని మీ బిజినెస్ని టార్గెట్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని తవ్వుకొని నా లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం నాకిష్టం లేదు. దీని గురించి దీని బుద్ధి గురించి తెలిసి ఈ మాటలు నమ్మలేకపోతున్నాను బాబు. నాకు కూడా అనుమానంగానే ఉంది సరసు. దీని నుండి నిజం ఎలా రాబట్టాలో, మేడంని ఎలా సేఫ్గా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు.
రా వెళ్దాం.